29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కాళేశ్వరం దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు, బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా అక్కడికి రాబోతా ఉన్నారు. ఇక కేసీఆర్ కథ ఇప్పుడు బయటపడబోతోంది. నా మెదడు ఖర్చు పెట్టిన, నా రక్తం ధార పోసిన, అహోరాత్రులు, రోజుకు 18 గంటలు, 80,000 పుస్తకాలు, ఈ మేధావి, ఈ సిపాయి, ఈ చీఫ్ ఇంజనీర్ సంగతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో మేడిగడ్డ దగ్గర బయట పెట్టబోతా ఉండు. తెలంగాణ ప్రజలారా, మేడిగడ్డ అనేది దాన్ని మించినటువంటి ఒక బేకార్ ప్రాజెక్టు, దాన్ని మించినటువంటి ఒక లుచ్చా ప్రాజెక్టు ఇంకోటి ఈ భూమి మీద ఉండదు. దాన్ని అద్భుతంగా చిత్రీకరించి మన ఓట్లు కొల్లగొట్టిరు 2018లో. కాబట్టి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో నీటిపారుదల శాఖ మార్చిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వీటన్నిటిని బయట పెట్టబోతా ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించిన వ్యవహారం ఒకసారి చూస్తే, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డను ఈ నెల 29న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరిశీలించనున్నారు. అదే రోజు అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాణహితను కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడంతో కలిగిన లాభ నష్టాలు, పెరిగిన వ్యయం, పెరిగిన భూసేకరణల భారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలు, వాటికి పరిష్కారాలను ప్రెజెంటేషన్ లో వివరించబోతా ఉన్నారట. ఇక కేసీఆర్ ఇప్పుడు నువ్వు ఏదైతే అసెంబ్లీలో 2016లో కట్టె పెట్టుకొని ఇది రీడిజైన్ చేయన్నా వద్దా, మేడిగడ్డ ఇట్లుంటది, ఈడగట్టాలి, గ్రావిటీ ఇంత, లొటపీస్ ఎంత అని చెప్పి మాయాజాలం చేసినావు కదా. ఈ మాయాజాలం కేసీఆర్ ఏమనుకున్నట్టు ఇది ఎప్పటి కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా అబద్ధం ఎప్పుడు దాగదు భయ్, అబద్ధం ఎప్పుడు దాగది. ఏదో ఒక రోజు అబద్ధం బయటికి వస్తుంది. ఆ బయటకు వచ్చినటువంటి అబద్ధం సృష్టించే అలజడిలో మీరంతా కొట్టుకపోక తప్పదు. ఆ రోజు తాత్కాలికంగా గట్టెక్కడానికి మాయమాటలు, లపంగా మాటలు అని చెప్పినావు. ఇవాళ మేడిగడ్డ పరిస్థితి ఏమైంది, ఎందుకు దశకిపోయింది, సుందిల్లో ఎందుకు బుంగలు పడ్డాయి, ఎందుకు కాళేశ్వరం నీళ్లు పొలాలకు చేరలేకపోతా ఉన్నాయి, దీని డ్రామా అయిందంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ వివరించబోతా ఉన్నారు. అయితే ఈ వాటికి పరిష్కారాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో అందించబోతా ఉన్నారు. వాస్తవానికి తమ్మిడిఎట్టి దగ్గర గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని ఏదైతే తెర మీదకి తెచ్చిందో, ఆ ప్రాజెక్టు కేవలం 38,000 కోట్లతోని అయిపోయేటువంటి ప్రాజెక్టు కాదని, దాని ప్లేస్లో నీవు కాళేశ్వరం అని డ్రామా కట్టి వాటికి దేవుళ్ళ పేరు పెట్టి, ఇంకా మళ్ళా ప్రతిదానికి దేవుళ్ళ పేరేనయ్యోయినావు. ఎవడు తిట్టకుంటా ఈయన కట్టిన ప్రతి లపంగ ప్రాజెక్టుకు దేవుని పేరు పెట్టుకుంటూ వచ్చిండు. ఆడ ఏం చేసిండు, కాళేశ్వరం అని కాళేశ్వరం దేవుని పేరు పెట్టుకొచ్చిండు. సుందిల్లా, అన్నారము, ఈ వీటికేమో లక్ష్మి, సరస్వతి ఇవి పెట్టుకొచ్చిండు పేరు. ఇక ఆ తర్వాత కిందికి వచ్చి ఏమంటాడు, రంగనాయక సాగర్ అని రంగనాయక దేవుని పేరు, కొండపోచమ్మ సాగర్ అని కొండపోచమ్మ పేరు, ఈ బసవాపురం యాదాద్రి సాగర్ అని ఇగో ఈ డ్రామాలు. అంటే దేవుని పేరు పెడితే ఎవడు తిట్టడు, దీది బయటపడ్డా కూడా దేవుళ్ళ మీదకి పోతుంది పాపం అని ఈ డ్రామా కట్టిండు కేసీఆర్. వాస్తవానికి ఇప్పుడు లెక్కలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. మేడిగడ్డ దగ్గర జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అత్యంత కీలకమైంది ప్రజలారా. ఇది తెలంగాణ సమాజం అంతా చూడాలి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి లంగా పనులన్నీ బయటికి రావాలంటే, ఈ దోచుకున్న సంపద అంతా ఎటుపోయింది అనేది తేలాలంటే ఇది ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది.